మీకు ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఒకసారి నోట్స్ ముందు పెట్టుకొని మళ్ళీ బైబిల్ పట్టుకొని చదువుకొని కాసేపు ధ్యానం చేసుకుంటూ ఉంటే అది మీకు ఆశీర్వాదకరం. భక్తులు ఏమన్నారు? ధ్యానిస్తూ ఉండగా మంట పుట్టిందని వాక్యంలో ఉంది. ధ్యానిస్తూ ఉండగా కొవ్వు మెదడు దొరికినంత తృప్తిగా ఉంది అని చెప్పేసి ఉంది. కాబట్టి ధ్యానములో ఉండగానే ఆశీర్వదించబడ్డట్టుగా ఇస్సాకు యొక్క సాక్ష్యం మనకు తెలుసు. అందుకనే ఆలయములో ఆయన ధ్యానించిన ఒక వరంగా కోరుకున్నాడు దావీదు కూడా. కనుక ధ్యానం అనే దాన్ని మీరు సీరియస్గా తీసుకుని మీ లైఫ్లో దాన్ని ఒక భాగం చేసుకోవాలని ప్రభు పేరట కోరుతున్నాను. ప్రభు యొక్క శరీరములోను రక్తములోను పాలు పొందే బల్లారాధన, ప్రభు బల్లారాధన, హోలీ కమ్యూనియన్, ప్రభురాత్రి భోజనం, ప్రభురాత్రి సంస్కారం ఇలాంటి పేర్ల మీద పిలువబడుతున్నటువంటి ఈ రొట్టె విరుచుట, ద్రాక్షారసములో పాలు పొందుట అనే కార్యక్రమానికి సంబంధించి బైబిల్ గ్రంథం ఈ విధంగా మాట్లాడుతోంది. ఎవడైనా 10 ప్రభు శరీరమని ప్రభు రక్తమని వివేచించక పాలు పొందితే అనే వాక్యం మీకు కనబడుతుంది. వివేచింపక అంటే ఇది సాధారణమైంది కాదు, ఇది మామూలుది కాదు, ఇది ఒక పలహారం కాదు, ఇది మామూలు భోజనం కాదు, ఇది ఒక ఆచారం కాదు, ఇది ఒక సాంప్రదాయం కాదు, ఏదో మొక్కుబడికి యథాలాపంగా చేసేది కాదు. చాలా విశేషమైంది, చాలా ప్రత్యేకమైంది, చాలా పరిశుద్ధమైంది, చాలా గొప్పది. ఇది సాక్షాత్తు ప్రభు శరీరం, సాక్షాత్తు ప్రభు రక్తం అనే ఒక కృతజ్ఞత భావం లోపల కలిగిన వారమై ఈ పరిచర్యలో మనం పాలు పొందాల్సి ఉంటుందని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగితే శిక్షావిధి కలుగుద్ది అనే వచనాన్ని ఏమండి యాంప్లిఫైడ్ బైబిల్లో క్లాసిక్ ఎడిషన్లో ఏమని రాస్తాడంటే ఇలా రాయబడి ఉంది. బిడ్డలారా చూడండి. For anyone who eats and drinks without discriminating and recognizing with due appreciation that is the Christ, body of Christ. అంటే ఆ మాట సీరియస్గా తీసుకున్నాడు. విత్ డ్యూ అప్రిషియేషన్ దట్ ఇట్ ఈస్ క్రైస్ట్స్ బాడీ. ఇది ప్రభు శరీరం అనే గుర్తింపు మాత్రమే కాదు, కావలసినంత అభినందన పూర్వకమైన భావన, కృతజ్ఞత భావన, మెచ్చుకోలు భావన, ఒక కృతజ్ఞత భావన, ఘనపరిచే భావన లేకుండా తీసుకోకూడదంట. ఇది ప్రభు శరీరం అని తెలిస్తే మాత్రమే ఉపయోగం. దాని పట్ల నీకు ఒక గౌరవ భావం లేనప్పుడు, దాని పట్ల నీకు ఒక విశేషమైన కృతజ్ఞతా భావం లేనప్పుడు, చాలాసార్లు పెద్దలతో మాట్లాడుతున్నాం, ఎదురుతో మాట్లాడుతున్నాం విత్ డ్యూ రెస్పెక్ట్ అని చెప్పేసి అంటాం మనం. అంటే గౌరవంగానే చెప్తున్నామండి, మాకేమి హేళన లేదు, చికాకు లేదు, సంస్కారవంతమైన భావనే ఉందని. అంటే ఆ డ్యూ అనే పదాన్ని ఎందుకు వాడతారంటే ఇవ్వాల్సినంత గౌరవం అని, చెందాల్సినంత గౌరవం అని, తగిన గౌరవం అని అనే మాట అక్కడ. కానీ ఇక్కడ బైబిల్ ఏమో రాస్తున్నాడు? విత్ డ్యూ అప్రిషియేషన్ అంట. అంటే ఒక అభినందన పూర్వకమైన మెచ్చుకోలు, ఘనపరిచే ఒక భావన ఉండాలంట. అయ్యా నా కొరకు చనిపోయావు, నా కొరకు ప్రాణం ఇచ్చావు, నా కొరకు త్యాగం అయిపోయావు అనే ఒక అభినందన పూర్వకమైన కృతజ్ఞత సంబంధమైన భావనను తీసుకోవాలి. అది విశేషమైనదిగా భావించి తీసుకోవాలి, చాలా ఘనమైనదిగా భావించి మనం తీసుకోవాలి. కాబట్టి బలారాధన అనేది దేవుని బిడ్డలారా అది సాధారణమైంది కాదు, అదేదో ఒక ఆచారం కాదు, అదేదో ఒక పదార్థం కాదు. అది చాలా విశేషమైనది, చాలా మహిమకరమైంది, చాలా పవిత్రమైంది, చాలా శ్రేష్టమైనది. ఎలా పడితే అలా పాలు పొందకూడనంత ప్రత్యేకత కలిగింది అనే భావన మన మనస్సుల్లో ఉండాలి. ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే దేవుని బిడ్డలారా మరొక వచనాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 14వ అధ్యాయం. ఆదికాండము 14వ అధ్యాయం 18వ వచనం చదువుతారా? మరియు షాలేం రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తేను సర్వోన్నతుడునైన దేవుని వలన
అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్తారా ఒకసారి? హల్లెలూయా. బలారాధన అంటే ఏమనుకున్నావు? అది ఏంటనుకుంటున్నావు అసలు? అదొక పదార్థమా, ప్రసాదమా, ఆచారమా, సాంప్రదాయమా, కళ్ళకెత్తుకొని మింగేసి తుడిచేసుకునే బాబతా? ఏమిటది? అది చాలా విశేషమైనది, పరమ పవిత్రమైనది, దైవీకమైనది. నిండు మనసుతో కృతజ్ఞత కలిగి ఒక అభినందన పూర్వకమైన భావజాలంతో తీసుకోవాలి అనే మాట మొదట మనం చూసాం. రెండో మాట ఏంటంటే, ఈ బలారాధన అనేది ప్రభు శరీరం, ప్రభు రక్తం అనేది సాక్షాత్తు పరలోకము నుండి మనకు అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు? పరలోకములో ఒక దేవాలయం ఉన్నది. ఆ దేవాలయానికి ఒక యాజకుడు ఉన్నాడు. ఆయన పేరు మెల్కీసెదెకు. ఆ యాజక క్రమమే నిరంతర యాజక క్రమం. భూమి మీద పరిచయము చేయబడిన యాజక క్రమం అహరోను క్రమం. అది మొట్టమొదటి యాజకుడు అహరోను ప్రతిష్ఠింపబడ్డాడు. యేసు ప్రభు వారి కాలం వరకు జరిగిన సేవలన్నీ కూడా అహరోను క్రమములో జరిగిన సేవలే. జకరియా దాకా కూడా. యేసు ప్రభు కాలములో బాప్తిస్మిచ్చి యోహానుకు తండ్రి అయినటువంటి జకరియా కాలం వరకు మొట్టమొదటి యాజకుడు అహరోను దాకా వీళ్ళందరి యొక్క యాజకత్వం అహరోను క్రమం. అందుకని హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు అహరోను క్రమములో చేరక మెల్కీసెదెకు క్రమములోనే సేవ చేశాడని చెప్పారు. కారణం 104వ కీర్తన ప్రకారం, 110వ కీర్తన ప్రకారం, హెబ్రీ 7 ప్రకారం మెల్కీసెదెకు క్రమమే నిరంతరమైన యాజక క్రమం అని. అదొక్కటే పర్మనెంట్ ఎవర్ లాస్టింగ్ సిస్టమ్ అని. మిగతావన్నీ ఆయా కాలములకు, కాల పరిధికి సంబంధించి నియమించబడ్డవని దేవుని వాక్యములో రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. శబ్దం హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే మనకు తేలుతున్న ఫలితార్థం ఏమిటి? ఏమండి, మరి అది శాశ్వతమైన క్రమం, అది నిరంతరం ఉండే క్రమం. మనం ఎవరు లేనప్పుడు పరలోకంలో ఉన్న క్రమం, ఈ భూమి అంతమైపోయిన తర్వాత యుగాంతం తర్వాత కూడా పరలోకములో ఉండే క్రమం. యాజకుడు ఎవరు? మెల్కీసెదెకు అనగా పరిశుద్ధాత్మ. ఆయన రాజులను సంహారము చేసే వీర విజయముతో తిరిగి వస్తున్న అబ్రహామును ఎదుర్కొని వచ్చే షావే లోయలో ఆశీర్వదించి ఈ రొట్టె ద్రాక్షరసం అబ్రాహాముకి ఇచ్చారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని బాగా చదవకుండా కొంచెం ఆవేశంగా మాట్లాడేవారు చాలా మంది. ప్రభు శరీరం, ప్రభు రక్తం అనేది కొత్త నిబంధనలో సంఘానికి ఇవ్వబడిన ఒక భాగ్యం అని చెప్పేసి గబుక్కుని అంటే, మరి ఈ అబ్రహాముకు జరిగినటువంటి సన్నివేశం, ఆదికాండం 14లో ఉన్న సన్నివేశం, అసలు అప్పటికి పాత నిబంధన కూడా ఇంకా ప్రారంభం అవ్వలేని కాలం కదా. పాత నిబంధన ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇశ్రాయేలులు ఐగుప్తులను విమోచించబడ్డాక వాగ్దానం దేశానికి వెళ్తే క్రమంలో సముద్రం దాటిన తర్వాత సీనాయి కొండ మీద మోషేని పిలిచి, అబ్బాయి ఇలా చేస్తే నేను మీకు దేవుణ్ణి, ఇలా అయితే మీరు నాకు ప్రజలు అని దేవునికి ప్రజలకు మధ్య మోషే ద్వారా సీనాయి కొండ మీద ఒక ఒడంబడిక, ఒక ఒప్పందం జరిగింది. అదే పాత నిబంధన. ఆమేన్. దానికి ముందు అసలు ఏ నిబంధన లేదు. అసలు ఏ నిబంధన లేని కాలములో పరలోకములో ఉన్న యాజకుడు వచ్చి ఇచ్చేలేడు ప్రభు శరీరం, ప్రభు రక్తం. అంటే ఎవడో కొత్తగా కనిపెట్టిన సిస్టమ్ కాదు, కొత్త నూతన నిబంధనలు పరిచయం అయింది కాదు. ఏ నిబంధన అయినప్పుడే అసలు భూమికి సంబంధం లేకుండా పరలోకములో ఉన్నటువంటి ఒక యాజక వ్యవస్థలోని భాగం, మెల్కీసెదెకు క్రమంలోని భాగం, పరలోకపు యాజకుడు తెచ్చిచ్చిన అద్భుత వ్యవహారం రొట్టె ద్రాక్షరసం. దాని గురించి అవాకులు చెవాకులు పేలటమో, దాని గురించి ఇష్టానుసారంగా మాట్లాడేయడమో, దాన్ని చాలా సాధారణమైనది ఎంచడం. అందుకనే యెహెజ్కేలు 22వ అధ్యాయంలో మాట్లాడుతూ వారు ప్రతిష్ఠితమైన దానికి, సాధారణమైన దానికి భేదం ఎంచడం లేదని కోపడ్డాడు దేవుడు. అన్నీ ఒకటే. భోజనం చేసి దేవానికి స్తోత్రమై మంచి ఆహారం పెట్టేవని ఫీల్ ఎంత ఉండదో, చిన్న స్తోత్రం చెప్పి అన్నం తినేయటం ఎంతో, అలాగే జస్ట్ స్తోత్రం చెప్పి ప్రభు శరీరం రక్తంలో పాలు పొందడం కూడా అంత క్యాజువల్గా చేసే పెద్ద మనుషులు ఉన్నారు. ఆ మధ్య కరోనా కారణంగా లాక్డౌన్ ఏర్పడితే ఎవరింట్లో వాళ్ళే ఉండాల్సిన పరిస్థితి, మందిరానికి రాలేని పరిస్థితి ఉన్న కాలంలో మరి ప్రభు శరీరం, ప్రభు రక్తం లేకపోతే ఎలా?
మేము రాకడికి సిద్ధపడాల్సిన ముఖ్యమైనటువంటి బలం అదే కదా అని భక్తులందరూ అల్లాడిపోతున్న టైంలో గొప్ప గొప్ప దైవజనులు, పెద్ద పెద్ద దైవజనులు అనబడుతున్న వారు మరి లైవ్ పెట్టుకొని ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ మరి ఎవరింట్లో వాళ్ళు తీసేసుకోండి, ఎవరింట్లో వాళ్ళు తీసేసుకోండి, పోనీ అక్కడ దాకా ఒక రకం అనుకుందాం. ఒక ఆయన అంటాడు, పెద్ద ఆయన ఒక గుడ్డే బిస్కెట్ పెట్టి తీసుకుని చింపేసి బిస్కెట్ ఇచ్చి, ఇదే ప్రభు శరీరం తినేయండి ఏం కదండి, కిన్లే వాటర్ ప్యాట్ కాకపోతే తాగేసి ఇదే ప్రభు రక్తం, నువ్వు నమ్మడమే అని చెప్పేసి ఆయన వీరావేశంతో మాట్లాడాడు. నేనేమన్నానంటే, ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికి భేదం ఎంచకపోతే కూడా అది దేవుని దృష్టికి తప్పే, నేరమే అవుతుంది కదా. హెస్కేలు 22:26 నుంచి ఉన్న వచనాల ప్రకారం దాని ఎట్లా సాధారణమైనది ఎట్లా చేసేసావు నువ్వు ఎవడివా అసలు? ఏం పర్లేదని చెప్తాక నువ్వు ఎవడవా అసలు? నీకున్నది విశ్వాసమా? నువ్వు కృపలో ఉండి సంతోషపడుతున్నావా? కృపను బట్టి ఎట్టకారం ఆడుతున్నావా? నువ్వు ఎవడవి? ఆ మితిమీరిన ప్రవర్తన మంచిది కాదు. ఆయన అంటాడు, ప్రభు శరీరం పేరు మీద, ప్రభు రక్తం పేరు మీద పెద్ద సీన్ క్రియేట్ చేయకండి, నమ్మడమే, కృతజ్ఞతలు చెల్లించడమే. ఇవాళ సీన్ క్రియేట్ చెయ్యొద్దు అన్నాడంటే అర్థం ఏంటంటే దానికి అంత సీన్ లేదని చెప్తున్నాడు. అది భావన. అది అలాంటి నిర్లక్ష్య ధోరణి ఉన్నవారు, దేవుని పట్ల గౌరవ భావం లేని వారు, దాన్ని విశేషమైనదిగా ఎంచని వారు తగలబడబట్టే ఈ దరిద్రం అంత వచ్చింది. అసలు ఇంత చదువుకున్న వాక్యం ఉంది, విత్ డ్యూ అప్రిషియేషన్, ఓ కృతజ్ఞత భావం, అభినందన పూర్వకమైన మా కోసం ఇంత చేసేవయ్యా అని ఒక మెచ్చుకోల ధోరణి, కృతజ్ఞత భావజాలం లేకుండా తీసుకోవద్దన్న వాక్యం చెబుతుంటే, థ్యాంక్ యూ చేస్తుందని చెప్పేసి గుడ్డే బేస్కి తిరిగి తినేస్తాడు. కిల్లే వాటర్ దాకా సీతే ద్రాక్షరసం అంటాడు. నమ్మడమే నువ్వు అంటాడు. మళ్ళీ ఏమనంటే ఆ బాబుది నమ్మకమా ఎటకారం అర్థం అవట్లేదు. ఏమనుకుంటున్నారు? ప్రభు శరీరం, ప్రభు రక్తంలో పాలు పొందడం అంటే ఒకటో మాట, అది చాలా విశేషమైంది, చాలా ప్రత్యేకమైంది, చాలా ప్రతిష్ఠితమైంది. రెండవది, అది పరలోకం నుండి భూమి మీదకి పరిచయం చేయబడింది. మెల్కీషెదకు నిరంతర యాజక క్రమంలో భాగంగా నేర్పించబడింది. దేవుడు మానవుల్ని ఆశ్రయించే పద్ధతులు ఒకటే. రొట్టె ద్రాక్షరసము ద్వారా దేవుడు అబ్రాహామును ఆశీర్వదించాడా, పరీక్షించాడా? ఓ అనండి గట్టిగా. అదొక ఆశీర్వాదమా లేకపోతే ఇంకేమన్నా? పరలోకం నుండి దిగి వచ్చిన దేవుడు ఇచ్చిన ఒక ఆశీర్వాదం అండి అది. దాన్ని ఈజీగా ఎట్ట మాట్లాడతావు నువ్వు? వాక్చాతుర్యం ఉంది, నా తెలివితేటలోని ఆ పేరు ప్రఖ్యాతి ఉంది కాబట్టి, 4-5 భాషల్లో మాట్లాడతావు కాబట్టి, డబ్బు ఉంది కాబట్టి. ఈ డబ్బు, పేరు ప్రఖ్యాతులు తెచ్చవలేదు, రొట్టెను ద్రాక్షరసాన్ని పరలోకపు దేవుడు తెచ్చిచ్చాడు. ఏం తమాషగా మాట్లాడబాకండి. ఏమనుకున్నారు? అది ఓ గౌరవభావం లేకుండా ఎటకారం ఎక్కువైపోయింది ఒక్కొక్కడికి. మీ ఎదుటి సహోదరుణ్ణి నీకన్నా తక్కువగా ఎంచొద్దు, మీకంటే ఎక్కువగా ఘనంగా ఎంచమని చెప్తుంటే ప్రభు శరీరాన్ని సవగా మాట్లాడతాడు ఎవడు? అడుపులో భయం లేని తయారైన ఒక్కొక్కడును. ఎదుటోనే నీకన్నా ఘనంగా ఎంచుకో, తక్కువగా ఎంచొద్దని చెప్తున్నాడు. ఇంకోటి కూడా చెప్పాడులే, ఎవడనూ ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువ ఎంచుకోకుండా అన్నాడు. చాలా సంస్కారవంతంగా గో మీద కొట్టాడు అంతే. నువ్వు చాలా ఎక్కువ ఫీల్ అవుతున్నావురా కుదురుకుండని. ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. ఏంటి దాని అర్థం ఏంటి మరి? చాలా ఎక్కువ ఫీల్ అవుతున్నావు, తగ్గనే కదా. ఆ మాటకు అర్థం ఏంటి మరి? ఏదో పెద్ద విదేశాలకు వెళ్ళి, విమానాలకు వెళ్ళి అడ్డు తిరిగి వస్తున్నాం కాబట్టి పరలోకంగడికి అంత సౌకైపోయింది. ఎప్పటికప్పుడు వెళ్ళి వచ్చేస్తుంటే అందరితో హాయిని పలకరించి పర్లేదురా కానీ ఇరని వీడికి ఎవడో భరోసా ఇచ్చేసాడు, ఎవడొచ్చి మన మీద పడిపోతున్నాడు అన్నంత ఉంటుంది కలరు. అంత వద్దని చెప్తుంది వాక్యం. దేవుని పట్ల, దైవిక కార్యక్రమాల పట్ల పరిశుద్ధమైన భావన, ప్రతిష్ఠిత భావన, ఉన్నతమైన భావన ఉండడం మూఢనమ్మకమా? అదొక మూఢభక్త్యా? అదొక ఆచార సంబంధ విధానమా? ఈ బరితెగించిన మాటలు నూతన నిబంధన క్రమాలా?
అపరిమితమైనటువంటి వాగుడు కృపకి సంకేతమా? ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఏ భయం లేకుండా, బెరుకులు లేకుండా ఇష్టానుసారంగా వాగితే దాని పేరు కృప అండి? ఎవడాడు కనిపెట్టింది సిద్ధాంతం? ఎవడైనా కుదురుగా ఉంటే మంచిదని మనవి చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం.